హాయ్ అండి. ఈరోజు బాదుషా తయారు చేస్తున్నామండి ముక్కాలు కిలో పిండితో. అవి ఎలా వేయాలా అనేది పక్కా కొలతలతో చూపించేస్తానండి. చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముక్కాలు కిలో మైదాతో బాదుషా వేస్తున్నామండి. ఏమేం కావాలో పదార్థాలు చూపించేస్తానండి. ముందుగా కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను, అలాగే దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను, అలాగే కరాయి పెట్టుకొని దాంట్లో పోసుకున్నానండి. ఈ డాల్డాని కరాయి పెట్టేసుకున్నాను, వేడి చేసుకొని పిండిలో వేసుకొని కలిపేసుకుందామండి. ఇలాగా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకున్నామండి. ఇలాగా కలిపేసుకున్నామండి. మొత్తం దీన్ని బాగా మాలించేసుకున్నాం. ఇలా కలిపేసుకున్నామండి. బాగా మాలిష్ చేసుకుని పిండిని పక్కన పెట్టేసుకుందామండి. ఇలాగ పక్కన పెట్టేసుకొని ముద్దలు చేసుకున్నామండి. వీటిని బాదుషా ముద్దలుగా ఇలాగా ఉండలు చేసుకున్నామండి. పిండి అంతా కలుపుకొని ఇలాగ పిండి అంతా ముద్దలు చేసేసుకున్నామండి. వీటిని పక్కన పెట్టేసుకొని షేపులు చేసుకుందాం. ఇలాగన్నీ షేపులు చేసుకోవాలండి. ఇలాగా చూపించిన విధంగా బాదుషాని షేపులు చేసుకొని అది వేసుకుందాం. ఇలాగ బాదుషాలన్నీ కూడా చేత్తో రుద్దుకొని షేపులు ఇలా చేసేసుకోండి. ఇలా షేప్ వచ్చింది కదా, దాన్ని హోల్డ్ చేసుకొని ఇలా అది వేసుకొని ఇలా పెట్టేసుకోవడం. అంతేనండి. అన్నీ కూడా అలాగే చేసుకుందాం. అన్నీ కూడా అన్నీ చేసుకున్నాం అండి. ఇలాగ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత అదుముకొని ప్రెస్ చేసుకుంటే బాదుషాలు రెడీ. ఇది ఆయిల్ పెట్టుకొని కాల్ చేసుకున్నామండి. లైట్గా సెగ పెట్టుకొని ఆయిల్ని ఆ సెగలో బాదుషా వేసుకున్నామండి. ఎక్కువ సెగ ఉండకూడదు, లైట్ సెగ చాలు. చేసి పెట్టుకున్న బాదుషా పిండి ముద్దలన్నీ ఆయిల్లో వేసుకుందామండి. ఎక్కువ వేడిలో వేస్తుందంటే ఇది ఉబ్బదు, అందుకని మీడియం సెగలు వేసుకుంటే కొంచెం నీకు బాగా వస్తాయి బాదుషాలు. అంతేనండి, బాదుషా రెడీ అయిపోయింది. అదిగో డోరాలో తీసి పెట్టేసానండి. ఈ చల్లారిన తర్వాత జీరాలో ముంచేసుకున్నాం. బాదుషా ముంచేదానికి జీరా పెట్టేసుకున్నామండి. ఇది పాకం వచ్చిన తర్వాత దింపేసుకున్నాం. పాకం వచ్చేసిందండి. లైట్గా దీన్ని ఇలాగ తీగ పాకం ఉంటే చాలు, ఇలాగ వస్తే చాలండి. దింపేసుకున్నాం. పాకం వచ్చేసిందండి. ఇలా దింపి చల్లార్చుకొని తర్వాత బాదుషా వేసుకుందాం. ఇలాగ చల్లార్చుకోవాలండి. బాదుషా అనేది వేడి మీద వేస్తే మెత్తబడిపోతాయి, అందుకని చెప్పి కొంచెం చల్లార్చుకొని లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తర్వాత వేసుకున్నాం. ఎక్కువ వేడి ఉండకూడదండి. మీకు జీరానంతా చల్లార్చుకుంటున్నాను నేను. తర్వాత కాల్చి పెట్టుకున్న బాదుషాలని ఇలాగ జీరాలో వేసుకుందాం. చల్లారిన జీరాలో ఇలా వేసుకుందాం. ఒకటి
ఇలా అన్నీ అద్దేసుకున్నామంటే జీరా మొత్తం పీల్చుకుంటుందండి బాదుషాకి. ఇలాగంతా అద్దేసుకున్నాము అన్నీ మునగ. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాల లోపు, 5 నిమిషాలు చాలండి. మనం ఎలా నానిందని చూసుకునేదామంటే ఒక పీస్ తీసుకొని ఇలాగ ఒక పీస్ తీసుకొని పట్టుకున్నామంటే వెయిట్ వస్తుందండి. బరువు వచ్చిందంటే జీరా లాక్కున్నట్టు, తేలిగ్గా ఉంటే జీరా లాగినట్టు. మనకు జీరా బాగా పట్టుకున్న తర్వాత ట్రైకి తీసేసుకుందామండి. అంతేనండి, నానిపోయినాయి జీరా బాదుషాలు. చూడండి, ఒక్కొక్కటి మునిగిపోయినాయి. మునిగినాయంటే కొంచెం సగం మునిగిందంటే జీరాలోకి నానిపోయినట్టే. ఈ ట్రైకి తీసేసుకుందాం. ఇలాగ ట్రైకి వేసేసుకోవాలండి. అంతేనండి, బాదుషా రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.